ఇప్పుడు ఈ మత్కర్మ కృత్ మత్ పరమహ. మత్కర్మ కృత్ అనేప్పుడు నా ఉடைய పనిని చేసేవాళ్ళు అటాని అర్థం. కర్మ ఒక செயல் చేసేప్పుడు మన కర్మ యోగంగా చెయ్యాల అటాని చదివిందాము. కర్మయోగంగా చేస్తే కూడా నే కర్త నే చేసేవాండు అనే ఎన్నంతోనే మనం చేసేము. ఒక செயల్ని చేసేదానికి చెయ్యకుండా ఉండేదానికి వేరే మారి చేసేదానికి మనకు ఒక చాయిస్ ఉంది, ఒక తేర్ந்தெடுத்தல் అనేది మనకు ఉంది. మన ఆ భావనతోనే అதாவது నేను చేసేను, నాకు ఈ బలం కావాల, నేను దాని నుంచి ఈ செயల్ని ఇట్ట మారి చేసేను అట అనేసి ఒక మన మనసులో ఒక ఇది పెట్టుకునే మన ఒక செயల్ని చేసేందుకు ఆరంభించాము. కర్మ బలాన్ని ఎదురు చూడదోని ఏదిలోని చెప్పలా కావంటే కర్మ బలాన్ని ఇట్టనే ఉండాలి అని మనం ఎంచకూడదు. కర్మ మొదటి స్టేజ్ లో కర్మ బలాన్ని ఎదురు చూసే అందరి పనిల్ని చేతురు. మొదటి స్టేజ్ లో కర్మ బలాన్ని ఎదురు చూసే చేతురు. అప్పుడు మన భావన ఎట్టా ఉండాలి అంటే మొదటి స్టేజ్ లో దేవుడికి నే ఈ செயల్ని అర్పణం చేసేను. ఏ செயల్గా ఉంటున్నాను, వండేదిగా ఉంటున్నాను సరే, ఊడ్సేదిగా ఉంటున్నాను సరే, ఏం పని మనం చేసినాலும் ఆ పని దేవుడికి అర్పణం చేసేది. దానికే ముందటి కాలాలో ఏం చేసినాலும் ఆ పూజ ఉన్ను. దేవుడికి ఆ వంట వండితే కూడా అక్కడ పేండ వేసి బాగా క్లీన్ చేసి ఆనగా ముగ్గు వేసి ఆనగానే వండిందిగా ఆరంభించుతారు. స్టవ్ ఆ తావు అన్ని నేను క్లీన్ శుద్ధం చేసి ఆనగానే వండింది. ఆ పూజ ఒక్కొక్కటిని దేవుడిని మొక్సే ఏ పనినాలు ఆరంభించుతారు. ఆ భావనే మనకు కండిపుగా ఉండాలి. ఈశ్వర అర్పణ బుద్ధితో ఆ భావనతో ఏ செயల్ని చెయ్యాలి. అదే ఫస్ట్ దానే ఇక్కడ మత్ కర్మ కృత్ అనేది. అనగా ఆ మన బలాన్ని ఎదురు చూసి చేసేము. ఆ బలం ఎట్టా మారి వచ్చినాలో, మనకు సాధంగా వచ్చినాலும் సరే, బాధకంగా వచ్చినాலும் సరే, దాని ప్రసాదంగా ఈశ్వర ప్రసాదంగా ఏర్చుకునే ఆ భావం దేక అదియే మనకు ఉండాలి. ఆ భావనే వచ్చి ఉండాలి. కర్మయోగం అనేప్పుడు ఈశ్వర అర్పణంగా చెయ్యాల, వచ్చేదాన్ని ప్రసాదంగా ఏర్చుకోలే. ఆ వచ్చేది అనేది ఇక్కడ మత్ పరమహ టన్స్ వేసిండారు. ఆ పరమహ అంటే మన అడంజే లక్ష్యం. మన బలాన్ని ఏమి చెప్పేమో ఆ బలం వచ్చి మత్ పరమహ అంటే ఆ దేవుణ్ణే లక్ష్యంగా ఎంచేది. అదే ఇక్కడ చెప్పేది. అలా మొదటి స్టేజ్ లో ఆ దేవుడుடைய పనియే చేసేమో అనే భావనతో చెయ్యాలి. రెండవది బలం వచ్చేప్పుడు దాన్ని ప్రసాదంగా ఎత్తుకోలే అనేప్పుడు ఆ ప్రసాదం అనేప్పుడు ఆ దేవుండే ఇది అనేట్టుగా ఎత్తుకోలే. ఇప్పుడు వచ్చి మన సాధారణంగా లౌకికాల వ్యవహారాలు మనం చేసేప్పుడు ఎట్టా చేస్తూ ఉంటే ఒక తావులో పని చేసేము అంటే ఆ పనికి తగ్గట్టు ఏ తావులో పని చేసేమో ఆ యజమానంగా ఆ లాభం పోయి చేరుస్తున్నారు. కాబట్టి మనకు మన పని చేసేదానికి ఉంటే ఆ శాలరీ దీని మనకు ఇచ్చి రావులే అటానిసి మన ఎంచేము. ఆ పనికి ఉండే శాలరీయే మనం ఎదురు చూసేది తవర ఆ లాభం ఇదింత అని మన లక్ష్యం దొరకదు. ఈ మనకుండే దీని నువ్వు ఇచ్చుడు అటానిసి మన ఇదే అక్కడ ఆ భావనయే మనకు ఉంది. దాని ఉయర్ந்த లక్ష్యంగా మన ఎంచేది. ఆ పనిని మనం ఉయర్ந்த లక్ష్యంగా ఎంచేది లేదు. అది వచ్చి మన తిండి మన కడువు వైత్తు పొళపుకు అని చెప్పారు. అట్టా మరి మన ఆ శాలరీ ఇంత అని మనవుடைய సెలవు దీనికోసం దాన్ని మనకు కావాల్సింది అంతే తవర అది వచ్చి పరమ లక్ష్యం దొరకదు. దాని ఇక్కడ చెప్పారు మత్ పరమహ అంటే అది వచ్చి మేలాన లక్ష్యంగా ఎది ఉంది ఇక్కడ ఆ ఈశ్వరనే ఉన్నాడు. బట్టి సిగ్ర ఈ మన ఎంచేది అదాదు పదవి కావాలే, లేకపోతే ఇంకా పెద్ద పదవికి మన పోవలే, ఇంకా ప్రమోషన్ రావాలే, లేకపోతే పరీక్షలు మంచి మార్క్ ఎత్తాలే,
ఇంకా మంచి సంపాద్యం రావల అట అనేసి చిన్న చిన్న విషయాలు, ఈ మెటీరియలిస్టిక్ విషయాల్ని మన ఎంచేదాన్ని ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోకూడదు అనేదాన్ని చెప్పారు. మత్పరమగా అనేప్పుడు ఇறைவனே ఆ ఉయర్ந்த లక్ష్యంగా ఉన్నాండు. அடுத்து மத் பக்தக అనేప్పుడు దేవుడితోనే ముడు ఈడుబాడుతోని వాడితోనే భక్తి செலுத்தேది. అదావదు ఈ ఉలగం మొదట మనకు వచ్చి ఏం పురించుతుంది, ఈ మత్ కర్మకృత్ మత్ పరమగ అది రెండులోండి మనం వచ్చి ఏం పురించుకుంటున్నామంటే ఇది వచ్చి బెద్దలేదు, ఇది వచ్చి అనిత్యనే, అన్ని ఉలగ సుఖాలు పూరా వట్టి కార్డ్బోర్డ్ చైర్ మారి స్వామి అడిక్కడి దాన్ని చెప్తారు. ఒక వట్టి ఊరి అందానికి ఒక కార్డ్బోర్డ్ లో చైర్ మారి చేసి పెట్టిండారు అంటే దానిలో పోయి కూంటే అది తాళనా కండిపా దివా పడితూ ఇదిల్ల స్వామి చెప్పేప్పుడు ఉక్కాంద మండ ఒడయం అట్లా చెప్పిండారు. అది మరి మన ఈ ఉలగం అనేదిని నిత్యం ఎంచుకుని దాని పట్టుగా పెట్టుకున్నా ఉంటా, దాని లక్ష్యంగా పెట్టుకున్నా ఉంటా, దానే మన అడంజే குறிக்கோள்గా పెట్టుకునే ఉంటే కండిపుగా మనకు ప్రచననే వచ్చును. అది వచ్చి దానిలోండి మన విడుబడాల అనేప్పుడు మనవుடைய ఒక అదాவது మన ఎట్టా మనవుடைய దీని తిప్పాలనేక, అదాவது డ్యామ్ లో నీళ్ళని సేర్చి పెట్టిందాము, దాన్ని ఇరిగేషన్ కు తిప్పి ఉడాలనేక, ఆ తిప్పి ఉడిసేదే ఇప్పుడు మన చేసేది. మన భావన పూరా ఏవాళ్ళని మెటీరియలిస్టిక్ గా ఉండే ఆ ఎన్నాన్ని మార్చి ఎన్నాన్నుடைய పోకుని బయట కూడి పోయే ఎన్నాల్ని రోగ కూడి తిప్పేము. రోగ కూడి తిప్పేప్పుడు మనకు రోగ దేవుండే, ఆ దేవుణ్ణి మట్టుం ఎంచేది. దేవుడు ఉంటే ఇక్కడ ఏమి బట్టి ఆ రూపాన్ని మట్టు లేదు, దేవుండే అన్ని ఆర్డర్ గాని ధర్మం గాని అన్ని గాని వాండే ఉన్నాడు. ఆ ఎన్నంతోని దేవుణ్ణి ఎంచేది. తిరిగి దీని ఏమం పెట్టుకోలే, మన వాటికి దేవుండే అంటే ఒక రూపాన్ని పెట్టుకు దానే మొక్కేది మట్టుం భక్తి లేదు. ఆ దేవుండే అనేది ఏమి అనే దాన్ని పురించుకుని, ఆ దేవుండే అనేది ఏమి అన్ని నియతిలుగా ఈ ఉలగాల ఉండేగా ఆ ధర్మ నియతిలని కడమల్ని అదింత పురించుకుని ఎట్టా అన్ని ఫంక్షన్ అవుతాంది. అదాదు పువిసై ఇప్పుడు కత్తి అంటే కోతే అది ఇట్ట మారి కోసును అనేది మనం పురించాలే. అన్ని అయిందారంటే అది కొలుతనే చేసును అనగా ఒక్కొక్కటిని ఉడయ ఆ తాత్పర్యాలు ఉండేగా దాన్ని అన్ని పురించుడు, అది అన్నినే దేవుండే, ఒక్కొక్క నియతి గాని ఆ దేవుండే ఉన్నాడు. అట్టానేప్పుడు దాని అన్నిని దేవుండుగా ఎంచేదే ఇక్కడ మద్భక్త అనేది. అట్ట మరి అన్నిని ఆ దిల్లో నడుస్తా ఉంది అనే దాన్ని పురించుకుని మన వాళ్ళకిని లీడ్ చేసేది అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదే అనుసంధానం అనేది తిరిగి దానే ఎంచేది, మన మనసులో ఆ ధ్యానించి దానిలోనే ఉండేది. ఈ స్టేజ్ కి వచ్చేప్పుడు మనకు ఆ సాధన చతుష్టయ సంపన్నంగా మనం అవితూ ఉంటా. దేనికింటే మొదట కర్మయోగం చేసి ఏం చేసేవు మనవుடைய చిత్త శుద్ధి అవితుంది. అనక మత్ పరమహ అనేప్పుడు వాండే గతి అనే వాండే ఆ లక్ష్యం సాధ్యం అనేది ఇంకా మనం పురించుకుని ఉండప్పుడు మనకు ఆ తీవ్ర ముముక్షత్వం తీవ్ర జిజ్ఞాసిత్వం అనేది ఇంకా వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా వాండే గతిని వచ్చేప్పుడు కొంచెం గాని మనవుடைய என்ன మనసు వచ్చి కొంచెం గాని రోగ కూడి తిరిగిందుకు ఆరంభించును. బయట రాగద్వేషం అనేది మారి మనసు రోగకుడి తిరిగిందుకు ఆరంభించును. ఆ రోగకుడి తిరగంగా దేవుండే అనే అన్ని దేవుండే అనే ఆ ఎక్స్పాన్షన్ அடுத்த స్టేజ్ లో రావలే. ఆ ఎక్స్పాన్షన్ ఎప్పుడు వచ్చునుంటే அடுத்த చెప్పేస్తుంటా సంఘ వర్జిత. మన ఈ బయట విషయాలు పట్టు ఉండకూడదు. ఈ సంఘం అనేది పట్టు. బయట విషయాలు అనేప్పుడు మనవుடைய ఈ உறவினர்లు మన ఇల్లు నా ఇల్లు నాடைய
కారు నావుடைய తనిసి నేను అహంకారం మమకారతో ఎన్నో ఒక ఉలగాన్ని క్రియేట్ చేసి పెట్టుకుంటానేగా అది పూరానే దానిలో ఉండే పట్టులాని మొట్ట నీకాల అదే ఇక్కడ సంఘవర్జిత అనేది. సంఘవర్జిత అంటే రాగం అంటే రాగద్వేషం చెప్పేమిగా ఆ రాగరహితం, రాగం లేకుండా ఉండాలి. నే వచ్చి ఈ ఉలగాన్ని டிபெண்ட் చేసేది சார்ந்து ఉండేది குறைஞ்சுனே రావల உயர்ந்த பொருள்ని அதாவது దేవుణ్ణి சார்ந்து ఉండేది அதிகரிச்சுకునే రావల. అదే அடுத்த స్టేజ్ ఈ సంఘవర్జితగా చెప్పేది. దుస్సంగ వర్జితగా, దుస్సంగ అంటే కేవలేని దీనితో మన సంఘం సేరేది సంబంధపడేది అని కొరచుకునే రావల. தேவலேனி మాటలు தேவలేని தொடர்புలు అట మారి ఏం తేవలేనిది ఉందో అది అన్ని నేని కొరచుకునే వచ్చేదే దీనిలో సంఘవర్జిత. దానిలో పట్టు పెట్టి దాని నోకి మన నాలుగకి కావలసిన ఇదింత ఉంటేనే నా నోరు బాగుంది, నాకు తినిందులోను నాకు అట మారి నాలుగకి కన్నుకు వచ్చి తేవలేనిది చూసేది సినిమాలు పాటలు కచ్చా బిచ్చాలు ఏమేమో ఉందేగా ఇప్పుడు ఎన్నో వచ్చింది. అన్నిని పెట్టుకు దానే శాశ్వతం ఎంచుకు దానే చూసుకుంటా ఉండేది. ఇదింతా కొంచెం కొంచెంగా కొరంజుకు రావలే. అదే సంఘవర్జిత. அடுத்து వచ్చి సర్వభూతేసు నిర్వైరగ. ఇప్పుడు వచ్చి పట్టుని కొరచాలే అనే దానికోసం ఒక్కట్లో నాకు పట్రే లేదు, అన్ని అడితే నేను వెరుతవయ్యను, అడితేనే నాకు పట్టు లేకుండా పొన్నుంచి అన్నిని వెరుతామనేరా అంటే అట్టలేదు. ఇక్కడ ఏం చేసేరు సర్వభూతేసు నిర్వైరగ. ఏ విధ అన్ని ఉయిర్లోని నిర్వైరగ అంటే విరుப்பு లేకుండా ఉండేది, ద్వేషనే ఉండకూడదు. ఉదాసీన భావக அதாவது రాగం ఉండకూడదు, ద్వేషని ఉండకూడదు. అదే వైరాగ్యం అనేది. ఇది మొదటి అధ్యాయాలో మన రెండవ అధ్యాయంలో అంతా వివేకం, ఆత్మ అనాత్మ వివేకాన్ని నింద చెప్పినారు. ఇప్పుడు వైరాగ్యాన్ని చెప్పవచ్చారు. వైరాగ్యం అనేప్పుడు ఎది మనకు ఉண்மைగా ఎది మనకు తేవనో ఈ భక్తికి ఈ మన ముక్తికి పోయేదానికి ఎది మనకు ఒత్తు దేని సార్ந்து మనం ఉండాలనో దాని మట్టు మనం పెట్టుకునేది. కొదవ అన్నినేని మనం ఉడిసేది అట్ట ఉండేదే ముఖ్యం. దానే ఇక్కడ చెప్పారు. ఈ రెండు వార్త మూలంగా సంఘవర్జిత అనేప్పుడు పట్టు ఉండకూడదు అనేది, అనగా సర్వభూతేసు నిర్వైరగ అనేప్పుడు ఆ వెరుப்பு ఉండదు. ఎంతదా మనకు తప్పు చేసే ఇదిగా కొడుమెల్ని ఇచ్చేట్టుగా తున్బాల్ని ఇచ్చేట్టుగా ఉండే వాళ్ళుగా ఉంటున్నాళ్ళు వాళ్ళని కూడా మన వచ్చి వైరిగా ఒక ఎదిరిగా మన ఎంచకూడదు. ఆ విరోధ ఎన్ననే మనకు రాకూడదు అనేదే ఇక్కడ చెప్పేది. ఈ రాగద్వేషం ఇప్పుడు లేకుండా సక అవుతుంది. అట్ట ఉండే వాళ్ళే సక యక సక అంటే దూర అట్ట ఉండారో వాళ్ళే నన్నుடைய మాం ఏతి అట్ట ఉండే నా భక్తరు వచ్చి నన్ను అడంజుతురు, నన్నే ఉయర్ந்த లక్ష్యంగా పెట్టుకుని దీని అడంజుతురు అనేదని చెప్పి முடிச்சேரு. இதே 55లో మత్ కర్మ కృత్ మత్ పరమః మత్ భక్తః సంఘవర్జితః నిర్వైరగ సర్వభూతేషు యక సహ మాం ఏతి పాండవ. హే పాండవ, హే అర్జున, మత్ కర్మ కృత్ నా పనిల్ని చేసుకుంటాని కర్మయోగంతోని నా పనిలని నాకు చేసే పనిలాని పూరా నాకు అర్పణం చేసి వచ్చే బలాన్ని ప్రసాదంగా ఎత్తుకుని మత్ పరమః, పరమః అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకుని వేరే దీనింతని తేవలేనిది ఈ ఉలగాన్ని నిత్యం అటనించుకు దాని వెనాతి పొయ్యేది ఇంత ఉడిసి నన్నే మేలాన లక్ష్యంగా ఎంచేది. అనగా మత్ భక్త అనేప్పుడు నావుடைய భక్తన్గానే ఉండేది. నావుடைய భక్తన్ అనేప్పుడు ఇక్కడ వచ్చి దేవుణ్ణి వழிபடுకుంటాని అదాదు ఉల్ముఖంగా ఉపాసనే ఇక్కడ చెప్పేది. నా బయట కూడి పోయే ఈ ఇంద్రియాలని పూరా ఉల్ముఖంగా తిరిపేది.
అన్నిలోని ఏ సెయల్ చేసినాను ఆ దేవుడుடைய ఇది దీని నుంచే నడుతుంది, అనుగ్రహాన్నించి ఇది నడుస్తుంది అనే దాన్ని మన పురించుకుని ఒక్కొక్క సెయల్లోని ఒక్కొక్క దిల్లోని ఆ దేవుణ్ణి చూసి పழగేది. అదే ఆ అభ్యాసం చేసేదే అదే ఇక్కడ మద్భక్త అనేదిలో చెప్పేది. அடுத்து సంఘవర్జిత అనేప్పుడు మనతో ఉండే పట్టులాని ఉడిసేది. ఈ బహిర్ముఖంగా మన సెయల్స్ చేసేప్పుడు అన్నిలోని మనకు పట్టు అనేది ఉంది. అహంకారం మమకారంతో అన్నిని నాయిది, అది బాగుండాల, నా ఇది బాగుండాల అనేది, ఇంత నే బాగుండాల, నా ఇది బాగుండాలి అటా పట్టు పెట్టేది. దాన్ని ఉడిసేదే ఇక్కడ. దాన్ని ఉడిసేది అంటే అడితే ఆరోగ్యం, నా ఆరోగ్యం చూడకూడదా, మరి నా చుట్టూ ఉండే వాళ్ళని నా బాగుండాలని ఎంచకూడదు అట్ట చెప్పలా. దానే அடுத்தదిలో చెప్పేది సర్వభూతేసు నిర్వైరగా, అన్ని ఉయిర్నాల్లోని ఆ విరోధ మనపాన్మై లేకుండా అన్నిని సమంగా ఎత్తుకునేది. అది అట్ట దూరుండారో యారో సహ వాళ్ళు మాం ఏతి నన్ను అడంచుతారు అటని చెప్పి ముడిచేరు. దీనితోని ఈ 11వ అధ్యాయం ముడించుతుంది. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. దీంతోని 11 అధ్యాయాలు వెற்றிகரంగా ముడిచాం. మన ఇప్పుడు ఒత్తుంది ఇట உலகானி சார்ந்து ఉండే మన మనసుని ఈశ్వరుణ్ణి సార్ந்து, అதாவது దేవుణ్ణి సార్ந்து మార్చేము అనగా దల్లోండి ఆ దేవుడిని నాకు రోగం ఉండే ఆ సచ్చిదానంద అదిని ఒకటే, రెండుని ఒకటే, నేను సెల్ఫ్ అనేది, అதாவது ఆత్మాని బ్రహ్మోని ఈశ్వరుణ్ణి ఒకటే అనేదాన్ని పురించుకునేప్పుడు నాకు రోగనే నేను నన్నే సార్దు నేను ఉండింది ఆరంభి. నన్నే అనేప్పటికీ ఈ అహంకారాన్ని లేదు, ఈ ఇండివిజువాలిటీ తని మనిదన్ని సార్ந்து లేదు. నాకు రోగం ఉండే ఆ శక్తిని, ఆ సచ్చిదానంద స్వరూపంగా మాయాశక్తితో ఉండే ఆ తన్మయి నాకు రోగాన్ని ఉంది. దీని ఆ ఉణర్వుని నేను డిపెండ్ చేసింది ఆరంభించేను. ఈ మాత్రం వచ్చేదే ఇక్కడ వద్దే ముఖ్యం. ఉలహాన్ని డిపెండ్ చేసి ఉండేదిలోని మోట దేవుడికి డిపెండ్ చేసేట్టుగా మార్చేము మనసుని ఆ భావనలోని అనగా ఈ 13వ అధ్యాయంలోని 18 చదివి ముడిచేప్పుడు మన సెల్ఫ్ డిపెండెంట్ గా అవిత్వం. సెల్ఫ్ డిపెండెంట్ అంటే స్వయం తననియే స్వతంత్రంగా అవిత్వం. స్వతంత్రం అనేప్పుడు దేనిని ఇంకొకటిని సార్ந்து లేకుండా నేను ముళు సుతంత్రం, ఫ్రీడమ్ అనేది నాకు అప్పుడే అవుతుంది. ఫ్రీడమ్ అంటే మన ఎంచినట్టుగా చేసి మన ఏం గాని ఏనోదానాన్ని చెయ్యాల్సిన అట్టలేదు. ఫ్రీడమ్ అనేది ఆ నియమాలు నియతిలు ఏమేమో దాని తగ్గట్టు మన வாழ்க்கைని ఎత్తుపోయేదే ముళు సుతంత్రం. అదావదు ఇప్పుడు రోడ్లో కార్ ఎత్తుకు పొయ్యేము, అక్కడ ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ అంతా ఉంది. దాని నేను వేగంగా పోవలా అనే దానికోసం ఇష్టానికి ఓటు పోయిందలోనా అక్కడ నాకు నా ఉடைய பாதுகாப்புని ముఖ్యం, అందరుடைய பாதுகாப்புని ముఖ్యం. అటానేప్పుడు నేను పొయ్యేప్పుడు అది గమనించి ఏమి లైట్ ఉంది, రెడ్ లైట్ ఉందా, గ్రీన్ ఉందా, ఏముంది, దూరం పొయ్యేది ఏమి, అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతున్నాను, అక్కడ ఉండేది సిచ్యువేషన్ తగ్గట్టు మన పొయ్యేది, ఆ రూల్స్ నింతాని మన ఫాలో చేసి పొయ్యేది. அதே மாதிரி మనవుடைய வாழ்க்கைలోని ఆ ధర్మాన్ని మనవుடைய கடமை ఏమి ఎట్టా ఉంది అనేది ఇంత అవేర్నెస్ తోని మన வாழ்க்கைని లీడ్ చేసిపోయేదే ఇక్కడ వద్దే ముఖ్యం. దానే ఇక్కడ చెప్పారు. దాని గమనంగా చేసేదే స్వతంత్రం అనేది. సుతంత్రం అంటే మనం ఎంచుకుంటున్నాము, మన ఇష్టానికి ఉండేదే స్వతంత్రం ఎంచుకుంటాము. ముందరతా చెప్తారు హిప్పి మారి బాగా జుట్టుని నింద పెట్టుకుని అనగా అక్కడక్కడ సింపుకుని అట్ట మారి ప్యాంట్లు వేసుకుని అట్ట ఇదే మన సుతంత్రం, ముళు సుతంత్రంని ఎంచేము. ఇష్టానికి మాట్లాడుకుని, ఇష్టానికి ఆడుకుని, ఇష్టానికి ఏం గాని మన ఇష్టానికి ఏం గాని
ఏ వాళ్ళ కానీ లేవచ్చు, ఏ వాళ్ళ కానీ ఏ కానీ చెయ్యచ్చు, ఎట్టా కానీ మాట్లాడచ్చు, ఏ కానీ తినచ్చు, ఏ వాళ్ళ కానీ నిద్రపోవచ్చు, అట్ట మరి ఇష్టానికి ఉండేది అనేది సుతంత్రం లేదు అనే దాన్ని మొట్ట పురించుకోవాలి. మన సుతంత్రం అనేది ఆ క్లియరా దాన్ని పురించుకుని ఆ வாழ்க்கைలో దాన్ని లీడ్ చేసుకుపోయేది. అప్పుడు వచ్చి మన ఆ లిమిట్ లో మన ఏ గాని మనకు సుతంత్రం ఉంది. దానికి ఎదురుగా మన ఎట్టా కానీ ఏ గాని చేసుకోవచ్చు. మన మొదటనే నేను ముందర చెప్పిందా మీకు ఏముందో ఏమో, ఒక ఆవుని ఒక దారం పెట్టి కట్టి పెట్టిండాము అంటే ఆ దారం ఎంత దూరం పోయింది వెళ్ళవుతుందో అంత దూరానికి ఆ ఆవు ఇటు గట్టిగా పోయికోవచ్చు. ఆ లిమిట్ తెలిసి ఆ దిల్లో వచ్చి కుండుకోవచ్చు, నిలుసుకోవచ్చు, పండుగ ఏ కానీ చేసుకోవచ్చు. అది కాబట్టి ఆ లిమిట్ తెలిసే అది ఉండాలి. ఆ లిమిట్ ని మీరి నేను పోవలేని ఎంచిన అంటే, ఆ దయని తెంచుకు నేను పోవలేని ఎంచిన అంటే నాకే శ్రమం అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ శాస్త్రాన్ని మన పురింజుకు దాన్ని నడుచుకున్నాముంటే మనకి ఎప్పుడే అన్నినే సులభనే. సరే, ఈ 11வது అధ్యాయనుடைய సమ్మరి కూడా ఇక్కడ ప్రియా అంపింది, దాన్ని చూసుకోండా. 1-4 దాకా ముఖ ఉరైగా మంచింది. అర్జునుడు వచ్చి ఆ జగత్ కారణం జగత్ కారణం ఏది ఈశ్వరనే అనే దాన్ని పురించి అన్ని మహిమలు అన్నినేని 7వ అధ్యాయంలో 10వ అధ్యాయం దాకా చెప్పిన దాన్ని అన్నినేని నువ్వు చెప్పిన దాన్ని నేను పురించుకున్నా, అన్ని నేని ఉన్మై అనేదాన్ని నాకు తెలుతుంది. దాని నుంచి నాకు తகுதி ఉంటే నాకు నీవుடைய విశ్వరూపాన్ని సూంచు ఆట అనేసి అడిగిండు 4వ శ్లోకాలో. அடுத்த 5-8 దాకా భగవాన్ వచ్చి విశ్వరూపాన్ని బట్టి ఒక అవుట్ లైన్ చెప్పి అనగా నేను నీకు దివ్య చక్షుని ఇచ్చా, అది ఇస్తేనే నీ నుంచి ఈ విశ్వరూపాన్ని చూసిందుకు వెళ్ళవును అట అని చెప్పి అర్జునునికి ఆ దివ్య చక్షు ఇచ్చారు. దివ్య చక్షు ఉంటే ఏమి రాగద్వేష లేకుండా ఉండే ఆ ఒక పార్వై, ఆ ఒక భావనై, అదే అక్కడ దివ్య చక్షు. విశ్వరూప దర్శనం ఉంటే ఏమి అన్నిని ఆ నియమంతోని చూసేది, ఆ అన్నిని దేవుడిగా చూసేది, ఆ సమభావనే అనేదే అక్కడ విశ్వరూపం అనేది. విశ్వరూపం అంటే తనకి ఏమో ఎన్నో తలలు కాళ్ళు చెయ్యులతో ఏదో ఒక దేవుడు అట వచ్చును వాళ్ళంది అటాని సీత ఎంచాల్సిన అవసరం లేదు. సరే, அடுத்து 15-19 దాకా అర్జును నుంచి ఆ విశ్వరూప దర్శనాన్ని ఆశ్చర్యంతో చూసేండు. అనగా అది కొంచెం కొంచెంగా వెరువుగా మారుతుంది. ఎడైలో సంజయన్ నుంచి ఆ విశ్వరూప దర్శనాన్ని పట్టి చెప్పేందు 9-14 దాకా ఆ విశ్వరూప దర్శనాన్ని సంజయన్ చెప్పేది. అయితే అర్జునన్ వచ్చి అదిలో కనీసం ఆ విశ్వరూప దర్శనుடைய அதிசయాన్ని పట్టి అంటే ఆశ్చర్యంగా ఉంది అనేట్టుగా సంజయన్ చెప్పేది. దానిని అర్జునుడి నుంచి ఆ ఆశ్చర్యంతో దాన్ని చెప్పేది 15-19 దాకా. அடுத்து 20-30 దాకా ఆ ఉగ్ర రూపాన్ని చూసి అన్ని రోగ పళ్ళులో సిక్కుని చూర్ణ పొడి అవి అన్ని పొయ్యేదాన్ని చూసి వెరిసి ఆ వెరుపుతోని వండి 20-30 దాకా మాట్లాడేది. అందరూ రోగ పొయ్యేదాన్ని చూసేయండి. ఆ ఊళి కణల్ ఆ నోటి వంట వచ్చేదాన్ని అన్నిని చూసి వెరిసిపోయి మాట్లాడేది. కడేష్టం 31లో నువ్వు దోరు నీవుడే పని ఏమి అటాని సీతాని అడిగేండు అర్జునన్. నువ్వు నాకు చెప్పు, నాకు ఇది వద్ద వెరిపోతుంది అనేట్టుగా చెప్పంగానే భగవాన్ వచ్చి ఆ బదులు చెప్పింది ఆరంభించారు. అదల్లో నేనే ఈ కాళన్గా ఉంటాను అనేది ఇంత చెప్పి అనగా సంజయన్ వచ్చి నాకు నీవు అది చెప్పిన వెనక ఈ సంజయన్ వచ్చి ఆ విశ్వరూపాన్ని పట్టి చెప్పి ఆ బదులను చెప్పారు. సంజయనుடைய ఇది వచ్చి 35వ శ్లోకాల పోతుంది. அடுத்து 36-40 దాకా భక్తి అర్జునుடைய ఆ భావనే మారుతుంది. కొంచెం కొంచెంగా చూసేము. మొదట ఆశ్చర్యంగా చూసేది, அடுத்து భయం అవుతుంది, அடுத்து భక్తితో దేవుణ్ణి నమస్కారం చేసి స్తోత్రం చేసేది 36-40 దాకా. அடுத்து 41-44 దాకా మన్నిపడిగిండు దేవునితో వచ్చి నేను నీవుடைய ఇది అన్ని నేను పురించుకున్నాను, నువ్వు ఒక ఉయర్ந்த అన్నికి కారణం గాని అన్ని కాని ఉండేవాడు నువ్వే, దేవదేవేశ జగన్ నివాస అటాని సింతా చెప్పి నువ్వు అట్టవేంటి వాణ్ణి
నేను హే సఖా హే యాదవ అట అనిసిందా, హే కృష్ణ అట అనిసిందా చెప్పినాను. వద్ద ప్రసభం అంటే నిన్ను అవమదించేటంతా నేను మాట్లాడినాను, దానింతా నన్ను మన్నించుకో అట అని చెప్పిండు. అనగా నేను నాకు ఈ ఉగ్ర రూపం వద్దు, నీవుடைய అందవేని ఆ రూపాన్ని నాకు చతుర్భుజంగా నాకు కాட்சிయ్యి అట అని చెప్పారు. ఆ ప్రార్థన చేసినవనగా ఆ భగవాన్ వచ్చి బదులు చెప్పారు. தன்னுடைய விஸ்வரூப மகிமைன்னு చెప్పి ఆ సౌమ్య రూపాన్ని సూచించారు. అదే 47లోండి 49 దాకా. అనగా 50-51లో సంజయన్ తిరిగి సంజయన్ 50లో మాట్లాడేండు. అనగా 51లో అర్జునన్ ఆశ్వాస పడితేరు అట అనేసి సంజయన్ చెప్పేండు. அடுத்து 51లో அர்ஜுனன் వచ్చి நான் அமைதி அல்சானா உடைய ఒరిజినల్ నేచర్ ఆ ప్రకృతి స్వభావానికి వచ్చి ఆ మన அமைதியா అடைஞ்சా నీవుடைய స్వరూపాన్ని ఇప్పుడు ఉండే స్వరూపాన్ని చూసి అనేదాన్ని చెప్పింది. 52లోండి 55 దాకా తిరిగి విశ్వరూప మహిమని చెప్పి ఈ విశ్వరూపాన్ని చూసేదానికి ఏం ఉపాయం, ఆ అనన్య భక్తి అనే ఉపాయం అనేదాన్ని భగవాన్ చెప్పి ముడిచారు. కడేసి శ్లోకాలో 5 స్టెప్స్ చెప్పి మద్భక్త మత్ కర్మకృత్ మత్ పరమః మద్ భక్తః సంగవర్జిత అనగా సర్వభూతేసు నిర్వైరః అనే 5 స్టెప్పుని చెప్పి దీని మూలంగానే ఈ విశ్వరూపాన్ని చూసింది వెళ్ళవును అనేదాన్ని, నన్ను అడంజింది వెళ్ళవును అనేదాన్ని చెప్పి ముచ్చేది. ఇదే విశ్వరూప దర్శనాన్నుடைய సమ్మరి.